హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆవకాయ పెట్టాలని మామిడి తోటకి వచ్చామండి, మామిడికాయల కోసం. ఇవాళ మీకు ఈరోజు కొలత డబ్బాలతో ఆవకాయ చూపిస్తానండి. మామిడికాయలని నీట్గా కడిగి నిమ్ము లేకుండా ముక్కలు కొట్టుకోవాలి తుడిచి. ఆ డబ్బా చూసారు కదా, పెద్ద డబ్బా. ఆ డబ్బాతో నాకు మామిడికాయ ముక్కలు 5 వచ్చాయండి. 5 ముక్కలకి తలదుడిచి ఉప్పు, మిక్సీ బాగా ఎండబెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఉప్పుని 5 డబ్బాల ఉప్పు వేసానండి. పెద్ద డబ్బా చిన్న డబ్బా 2 నేను కొనుక్కున్నానండి ఆవకాయ కోసం. ఆ చిన్న డబ్బాతో 5 డబ్బాలు నాకు ముక్కలు వచ్చాయి కాబట్టి పెద్ద డబ్బాతో 5 డబ్బాల ఉప్పు, 5 డబ్బాల కారం మాత్రం తల కొట్టకూడదండి, ఫుల్గానే వేయాలి. ఉప్పు మాత్రం తలగొట్టి వేయాలి. తర్వాత ఆవాలు కొంచెం లైట్గా, అంటే కొంచెం సెగ వచ్చే వరకేనండి. కొందరైతే వేయించకుండానే వేసేస్తారు. నేను లైట్గా ఒక్కరో వేయించి మిక్సీ పట్టి 5 డబ్బాల ఆవపిండి వేసాను. మెంతుల్ని కొంచెం ఒక 5 డబ్బాలు ఆవపిండి, కొంచెం పసుపు, ఒక 3 స్పూన్లు మెంతులని బాగా వేయించి జల్లించుకొని కొంచెం వేసానండి. కొంచెం తెల్లగడ్డలు వేసాను. అంతే అండి, బాగా నీట్గా కలుపుకోవాలి. చేతులు మాత్రం నెమ్ము లేకుండా నీట్గా చూసుకోవాలండి, నీట్గా కలుపుకోవాలి. 5 డబ్బాల ముక్కలకి నేను వేరుశనగ నూనె 2 కిలోలు, కొంచెం తగ్గించి 2 కిలోలు నూనెని ఇంగువ వేసుకొని బాగా కాచి చల్లార్చి తర్వాత నెక్స్ట్ డే కలిపానండి. ఆవకాయ రెడీ. చాలా బాగుంది.